హాయ్ ఫ్రెండ్స్, ఇంకా మీ ఛానల్‌ది మోనిటైజేషన్ అవ్వలేదా? సో, ఎన్ని వ్యూస్ వస్తే మనకు 4000 గంటలు కంప్లీట్ అవుతుంది. సో, చాలా సింపుల్‌గా ఎలా 4000 గంటలు కంప్లీట్ చేయాలి ఏంటంటే, ఈ వీడియోలో కొన్ని 5 ఇంపార్టెంట్ మెథడ్స్ అనేవి చెప్తాను. ఆ మెథడ్స్ గాని మీరు ఫాలో అయ్యారనుకోండి, జస్ట్ 10 డేస్‌లో మీ 4000 గంటలు అనేది కంప్లీట్ అయిపోతుందనమాట. సో, ఎలా చేయాలి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్క్రీన్ వీడియో ఆన్ చేసి లైవ్ ప్రూఫ్ చూపిస్తా. సో, నాకు వాచ్ అవర్స్ అనేది ఒక వీడియోకి ఎంతొచ్చింది, నేను ఎలా కంప్లీట్ చేశాను క్లియర్‌గా చూపిస్తా. సో, ఆ మెథడ్ గాని మీరు ఫాలో అయ్యారనుకోండి, చాలా సింపుల్‌గా మీది కూడా కంప్లీట్ అయిపోతుందనమాట. ఇంకా మీ ఛానల్ గాని మోటివేషన్ అవ్వకుండా ఉంటే మాత్రం మీ ఛానల్ నేమ్ అనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను చెక్ చేస్తా ఎటువంటి వీడియోస్ చేస్తున్నారు, ఎలా చేయాలి ఏంటనేది మీ వీడియో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తా. లేదంటే మీ ఏదైనా ఐడీ ఇచ్చారనుకోండి, డైరెక్ట్ నేనే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతా. మీ ఛానల్ నేమ్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ ప్రూఫ్ అండి చూద్దాం. ఇక్కడ స్క్రీన్ వీడియో ఆన్ చేసి చూపిస్తున్నా చూడండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు చూసినట్లయితే నేనైతే ఇక్కడ చూడండి వైటీ స్టూడియో అనేది ఓపెన్ చేస్తున్నా. సో, ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. దెన్ ఇక్కడ కంటెంట్ పై క్లిక్ చేస్తా. క్లిక్ చేసిన తర్వాత ఇవన్నీ నా వీడియోస్‌నే కనుక ఇక్కడ నేను ఒక వీడియో చూపిస్తాను చూడండి. ఈ వీడియో అనేది ఓపెన్ చేశా. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో పర్ఫార్మెన్స్ పై క్లిక్ చేశా. క్లిక్ చేసిన తర్వాత దీనికి వాచ్ అవర్స్ ఎంతొచ్చింది ఏంటనేది చూద్దాం. సో, చూడండి 1.2K అంటే 1200 వాచ్ అవర్స్ అనేది అనుకుందాం. మనం ఇలాంటి వీడియోస్ అనేది ఒక 3 వీడియోస్ అప్‌లోడ్ చేస్తే సింపుల్‌గా వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. 4000 గంటలు. అలాగే నాకు ఒక వీడియోకే 4000 వాచ్ అవర్స్ వచ్చింది కూడా మీకు లైవ్ ప్రూఫ్ చూపిస్తా. దాని తర్వాత మీరు ఎలా చేస్తే మీకు చాలా సింపుల్‌గా ఒక 10 డేస్‌లో మీ మీ 4000 గంటలనేది కంప్లీట్ ఎట్లా చేయాలి ఏంటంది క్లియర్‌గా మీకు చెప్తా. సో, ఆ విధంగా మీరు పాటిస్తే అండ్ ఇది గుర్తుపెట్టుకోండి, నేను చెప్పే 5 మెథడ్స్‌లోని 4 ఆర్ 5 అనేది చాలా ఇంపార్టెంట్. ఆ విధంగా మీరు చేస్తే మాత్రం మీకు 10 డేస్‌లో లేదా 15 డేస్‌లో లేదా 1 మంత్‌లో చాలా సింపుల్‌గా మీ 4000 గంటలనేది కంప్లీట్ అయిపోతుంది. హ్యాపీగా మోటివేషన్‌కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఈ వీడియోపై క్లిక్ చేశా. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ వీడియో పర్ఫార్మెన్స్ పై క్లిక్ చేశా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వాచ్ అవర్స్ చూస్తే చూడండి మార్కెట్ కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసినట్లయితే 4.6K ఒక్క వీడియోతోని మనకు 4000 గంటలనేది వచ్చింది. చాలా సింపుల్‌గా మోటివేషన్‌కి అప్లై చేసుకోవచ్చు కదా! ఆల్రెడీ నా మోటివేషన్ అయిపోయింది. ఫస్ట్ పేమెంట్ కూడా వచ్చిందనమాట. కనుక మీరు గాని నేను చెప్పే మెథడ్ ఫాలో అయితే మాత్రం డెఫినిట్‌గా మీ ఛానల్ కూడా చాలా సింపుల్‌గా మీ 4000 గంటలని కంప్లీట్ అయిపోతుంది. అండ్ సింపుల్‌గా మోటివేషన్‌కి అప్లై చేసుకోవచ్చు. సో, వీడియోలోకి వెళ్ళే ముందు అసలు ఎన్ని వ్యూస్ వస్తే మనకు 4000 గంటలు వస్తుంది అండ్ ఎన్ని నిమిషాలకు మనం చేయాలి వీడియోస్ అనేది, అసలు మన వీడియోస్‌కి వాచ్ అవర్స్ అనేది ఎలా కౌంట్ చేస్తారేంటి ఒక 1 మినిట్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని వ్యూస్ వస్తే మనకు ఈ 4000 గంటలు కంప్లీట్ అవుతుంది ఏంటని చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నిమిషానికి 60 సెకండ్లు ఉంటుంది అండ్ గంటకి 60 నిమిషాలు ఉంటుంది. ఈ పరంగా మనం చూస్తే మనకు ఒక 4000 గంటలు కావాలంటే 2,40,000 రావాలి. సో, ఇది ఉంటుందన్నమాట. అంటే నిమిషానికి 60 సెకండ్లు ఉంటుంది అండ్ గంటకి 60 నిమిషాలు ఉంటుంది. అలాంటిది మనకు 4000 గంటలు కావాలంటే 2,40,000 వ్యూస్ అనేది రావాలి. అట్లయితే మనకు చాలా సింపుల్‌గా 4000 గంటలు కంప్లీట్ అయిపోతుంది. అండ్ చాలామంది ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి ఏందంటే, చాలామంది షార్ట్స్ వీడియోస్ చేస్తుంటారు కదా! సో, వాళ్ళేందంటే షార్ట్స్ వీడియోస్ కూడా వాచ్ అవర్స్ అనేది కౌంట్ చేస్తారేమో అనేసి అనుకుంటారు. ఇది గుర్తుపెట్టుకోండి, షార్ట్స్ వీడియోస్‌కి మీకు ఎన్ని వేల గంటలు వచ్చినా సరే ఎప్పటికి కూడా షార్ట్స్ వీడియోకి కౌంట్ అవ్వదనమాట. ఓన్లీ ఫర్ లాంగ్ వీడియోస్‌కే కౌంట్ చేస్తారు. కనుక మీరు ఫోకస్ పెట్టాల్సింది మీకు మోటివేషన్ చాలా స్పీడ్‌గా అవ్వాలంటే లాంగ్ వీడియోస్ అనేవి చేయండి. అంటే ఎట్లా అంటే అసలు లాంగ్ వీడియోస్ ఎంత ఉండాలి ఏంటనేది కూడా 5 మెథడ్స్‌లో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, లాంగ్ వీడియోస్ పైన ఫోకస్ పెట్టారనుకోండి చాలా ఈజీగా చాలా సింపుల్‌గా 10 రోజుల్లో లేదా కొందరైతే 15 రోజులు, కొందరికి నెల రోజులు పట్టొచ్చు. చాలా సింపుల్‌గా మీరు కంప్లీట్ చేసుకుంటారనమాట నేను చెప్పిన మెథడ్ ఫాలో అయ్యి. ఇప్పుడు ఎన్ని వ్యూస్ వస్తే మనకు 4000 గంటలు కంప్లీట్ వస్తాయి అన్నది మనం చూద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ని వ్యూస్ వస్తే మనకు వస్తుంది అన్నది నేను చెప్పదలుచుకోలేను గానీ, ఇది గుర్తుపెట్టుకోండి, అది ఎలా మనకు డిపెండ్ అయి ఉంటుందంటే అది మనకొచ్చే యావరేజ్ వ్యూ డ్యూరేషన్ బట్టి ఉంటుందన్నమాట. యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అంటే ఏంటంటే మన వీడియో అనేది క్లిక్ చేసిన వ్యూవర్ అనేది మన వీడియోలోని ఎంతసేపు చూస్తున్నారు. అంటే ఒక 4 మినిట్స్ ఉన్న వీడియో అనేది 4 మినిట్స్ ఎండ్ వరకు చూసారనుకోండి, దాంట్లోని మనకు దాదాపు ఒక 60,000 అంటే సుమారు ఒక 60,000 వ్యూస్ అనేది వస్తే సరిపోతుందన్నమాట 4000 గంటలు కంప్లీట్. అదొక 2 నిమిషాలు చూసారనుకోండి, 2 నిమిషాల్లోని మనకు రావాలంటే దాదాపు 1,20,000 ఈ పీరియడ్‌లోని మనకు వ్యూస్ వచ్చిందనుకోండి 4000 గంటలన్నీ కంప్లీట్ అయిపోతుందన్నమాట. కనుక మీరు ఫోకస్ పెట్టాల్సింది ఏందంటే లాంగ్ వీడియోస్. ఇది గుర్తుపెట్టుకోండి, ఓన్లీ ఫర్ లాంగ్ వీడియోసే. సో, ఇప్పుడు లేట్ చేయకుండా ఆ 5 మెథడ్స్ ఏంటి, మనం ఎలా పాటించాలి ఏంటనేది క్లియర్‌గా మీకు చెప్తా. సో, ఆ 5 మెథడ్స్‌లోని గుర్తుపెట్టుకోండి, మీకు స్టార్టింగ్‌లో చెప్పా 4 ఆర్ 5 అనేది చాలా ఇంపార్టెంట్. అది మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. సో, మీరు మర్చిపోతాను అనుకుంటే మాత్రం రాసుకోండి ఒక పేపర్‌లో. అలా మీరు వీడియోస్ అనేవి చేశారనుకోండి 10 డేస్‌లో లేదా 15 డేస్‌లో లేదా 1 మంత్‌లో మీ 4000 గంటలనేది కంప్లీట్ అయిపోతుందన్నమాట. కనుక లేట్ చేయకుండా ఆ 5 మెథడ్స్ ఏంటని చూద్దాం. అందులో ఫస్ట్ వన్ ఏందంటే మీరు చేయాల్సింది వీడియోస్ అనేది మినిమమ్ 12
మినిమం 8 ఆర్ 12 మినిట్స్ ఉండే వీడియోస్ అనేది చేయండి. అట్లా అన్ని వీడియోస్ చేశారనుకోండి ఎట్లా అంటే 8 లేదా 12 నిమిషాలు వీడియో చేశారనుకోండి, ఓవరాల్‌గా వచ్చిన వ్యూవర్ అనేది మినిమం 8 నిమిషాలు చూశారనుకోండి, చాలా స్పీడ్‌గా కంప్లీట్ అయిపోతుందన్నమాట. మీకు స్టార్టింగ్‌లో చెప్పాను కదా! ఎన్ని వ్యూస్ వస్తే, ఎన్ని గంటలొస్తే మనకు ఎట్లా వ్యూస్ అనేది వచ్చిన తర్వాత 4000 గంటలు కంప్లీట్ అవుతుందన్నది ఏంటనేది క్లియర్‌గా చెప్పాను కదా! దాన్ని బేస్ చేసుకొని మీరు కౌంట్ చేసుకోండి. మీకు తెలుస్తుందన్నమాట. 8 నిమిషాలు చూస్తే మనకు ఎంత వాచ్ అవర్స్ వస్తుంది ఏంటనేది క్లియర్‌గా మీకు తెలిసిపోతుంది. కనుక మన వీడియో అనేది మినిమం 8 లేదా 12 నిమిషాలు వీడియో చేశారనుకోండి, చాలా స్పీడ్‌గా వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ దెన్ సెకండ్ మెథడ్ ఏందంటే, మొదటి 30 సెకండ్లు అనేది చాలా ఇంపార్టెంట్. స్ట్రాంగ్ హుక్ అనేది ఇవ్వండి. అట్లా అయితే వచ్చిన వ్యూవర్ అనేది ఈ వీడియోలో నేను చివరి వరకు చూడాలా? లేదంటే స్కిప్ చేసి వెళ్ళిపోవాలా? క్లియర్‌గా అతనికి తెలుస్తుందన్నమాట. వీడియోని చివరి వరకు చూడాలంటే ఫస్ట్ మనం 30 సెకండ్లు అనేది వీడియోలో ఉంచగలగాలి వచ్చిన వ్యూవర్ అనేది. అంటే ఈ వీడియో నేను ఎందుకు చూడాలి? ఏ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియో ద్వారా పొందగలుగుతాను? ఎటువంటి ఇన్ఫర్మేషన్ నేను పొందుతాను అనుకుని అతను క్లియర్‌గా మీకు తెలియపరిచారనుకోండి, ఆటోమేటిక్‌గా మీకు తెలియకుండానే అతనికి తెలియకుండానే ఎండ్ వరకు స్పెండ్ చేస్తారు. అట్లా అయితే ఏందంటే వీడియోని ఎక్కువ 8 నిమిషాల వీడియోని చూసిన తర్వాత మీరు గుర్తుపెట్టుకోండి ఒకసారి. మీరు ఆలోచించండి ఒకసారి. ఎట్లా మనకు వాచ్ అవర్స్ అనేది చాలా స్పీడ్‌గా ఇంక్రీజ్ అవుతుందో లేదనేది మీకే తెలుస్తుందన్నమాట. కనుక వీడియో అనేది మనం చేసేటప్పుడు స్ట్రాంగ్ హుక్ అనేది ఒక 30 సెకండ్లు అనేది ఇవ్వాలి. అసలు హుక్ అంటే ఏంటి బ్రో అనుకోని మీకు డౌట్ అయితే రావచ్చు. అసలు హుక్ అంటే ఏందంటే, ఏదైతే మీరు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారో ఆ మెయిన్ వాల్యూ అనేది ఫస్ట్ 30 సెకండ్లు అని చెప్పారనుకోండి, వచ్చిన వ్యూవర్‌కి పలానా వీడియోలోని పలానా ఇన్ఫర్మేషన్ నాకు కావాల్సింది ఉంది కనుక ఈ వీడియోని చివరి వరకు చూస్తాను అనుకోని క్లియర్‌గా తెలుస్తుందన్నమాట. అట్లా అయితే ఏందంటే ఆటోమేటిక్‌గా ఎండ్ వరకు స్పెండ్ చేస్తే మనకు వాచ్ అవర్ అంటే వాచ్ టైమ్ అనేది చాలా స్పీడ్‌గా పెరిగిపోతుందన్నమాట. ఇది గుర్తుపెట్టు. సో థర్డ్ మెథడ్ ఏందంటే ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేయండి. మీకు డౌట్ అయితే రావచ్చు. అసలు ప్లేలిస్ట్ క్రియేట్ చేయడానికి వాచ్ టైమ్ పెరగడానికి ఏంటి బ్రో సంబంధం అనుకోని మీరైతే చాలామంది కామెంట్లు కూడా చేయొచ్చు అండ్ కామెంట్ కూడా చేయండి. కామెంట్లు కూడా ఆన్సర్ చేస్తా. గుర్తుపెట్టుకోండి ప్లేలిస్ట్ క్రియేట్ చేయడం వల్ల ఒక వీడియో అనేది వ్యూవర్ అనేది ప్లే చేసి చూసిన తర్వాత మీ వీడియో అనేది నెక్స్ట్ ఆ వీడియో అనేది ఎండ్ వరకు కంప్లీట్ అయిపోయింది అనుకోండి, వెంటనే మళ్ళీ మీ వీడియోనే ఆటోమేటిక్‌గా ప్లే అయ్యేలా ఉంచేదే ప్లేలిస్ట్. ఒక వీడియో చూసిన తర్వాత ఆ వీడియో కంప్లీట్ అయిపోయిన వెంటనే మళ్ళీ మీ వీడియోనే ప్లే అవుతుంది. లేదంటే వేరే వాళ్ళ వీడియో వచ్చేస్తుంది. కనుక మీ వీడియో రావాలంటే ఈ వీడియోకి మళ్ళీ ఈ వీడియో ఎండ్ వరకు అయిపోయిన తర్వాత మీ వీడియో వెంటనే వచ్చిందనుకోండి, ఇందులో వచ్చిన వాచ్ టైమ్, ఇందులో వచ్చిన వాచ్ టైమ్ అనేది 2 కలుస్తుంది కదా! సో అప్పుడు వాచ్ టైమ్ ఎంత స్పీడ్‌గా ఇంక్రీజ్ అవుతుందో మీకు తెలిసిందా? సో ఈ విధంగా మీరు కనెక్షన్ చేశారనుకోండి, ఒక వీడియోని ఇంకో వీడియోకి లింకప్ అయ్యేలా చేశారనుకోండి, ఆటోమేటిక్‌గా మీ వాచ్ అవర్స్ అనేది చాలా స్పీడ్‌గా పెరిగిపోతుందన్నమాట. సో ఫోర్త్ వన్ అండ్ మీకు స్టార్టింగ్‌లో చెప్పాను కదా! ఫోర్త్ అండ్ ఫిఫ్త్ అనేది అంటే 4, 5 చాలా ఇంపార్టెంట్ అనుకోండి. ఫోర్త్ వన్ ఏందంటే ఎండ్ స్క్రీన్ అనేది యూజ్ చేయండి అండ్ ఐ కార్డ్స్ అనేది యూజ్ చేయండి. అసలు ఐ కార్డ్ అంటే ఏంటి బ్రో? ఎండ్ స్క్రీన్ అంటే ఏంటి బ్రో? అనుకోని మీకు డౌట్ అయితే రావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండ్ స్క్రీన్ అంటే ఏందంటే ఒక వీడియో అనేది ఎండ్ వరకు స్పెండ్ చేసేలోపు మినిమం 5 ఆర్ 10 సెకండ్స్ ముందే ఈ లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి కార్నర్‌లో మనకు మన వీడియోస్ అనేది కనిపిస్తాయన్నమాట. మన థంబ్‌నెయిల్, మన టైటిల్. సో ఆ టైటిల్‌కి క్యూరియాసిటీ ఉండేలా ఉందనుకోండి, వెంటనే క్లిక్ చేసి చూస్తారు. దాని ద్వారా కూడా వాచ్ అవర్స్ వస్తుంది. అలాగే ఐకార్డ్ ఏంటంటే ఇక్కడ మనకు మన వీడియో రన్ అవుతున్నప్పుడు ఒక టాప్‌లోనే ఒక ఐకాన్‌లా వస్తుందన్నమాట. ఇక్కడ మన టైటిల్ కూడా వస్తుంది. అలాంటిది ఐకార్డ్ అని అంటారనమాట. దాని ద్వారా కూడా మనం ఒక వీడియో నుంచి ఇంకో వీడియోకి మనం షిఫ్ట్ చేయడం మాట ఐకార్డ్స్ అంటే. సో అట్లా ఎండ్ స్క్రీన్ అండ్ ఐకార్డ్స్ అంటే అదనమాట. అది యూజ్ చేయండి. డెఫినెట్‌గా మీకు వాచ్ అవర్స్ అనేది చాలా స్పీడ్‌గా ఇంక్రీజ్ అవుతారనమాట. అండ్ ఫైనల్లీ ఫిఫ్త్ మెథడ్ ఏందంటే రెగ్యులర్‌గా వీడియోస్ అనేది అప్లోడ్ చేయండి. రెగ్యులర్‌గా మీరు వీడియో అనేది అప్లోడ్ చేయలేదనుకోండి, మీకు వాచ్ అవర్స్ అనేది ఎప్పటికీ పెరగదనమాట. రెగ్యులర్‌గా వీడియో అప్లోడ్ చేశారనుకోండి లాంగ్ వీడియోస్ అనేది ఎట్లా అంటే ఈరోజు వచ్చిన వాచ్ అవర్స్, రేపటి రోజు వచ్చిన వాచ్ అవర్స్ ఇట్లా కలుస్తూ చాలా స్పీడ్‌గా ఇంక్రీజ్ అవుతారు. ఏందంటే మీ వీడియో పైన యూట్యూబ్ ఆల్గోరిథం క్లియర్‌గా తెలుస్తుంది. ఎటువంటి క్రియేటర్‌కి మీ వీడియో రికమెండ్ చేయాలో కూడా తెలిసిపోతుంది. సో వెంటనే రికమెండ్ చేస్తే ఆటోమేటిక్‌గా వాచ్ అవర్స్ అనేది చాలా స్పీడ్‌గా పెరిగిపోతారు. సో అంతేగాని రెగ్యులర్ కాకుండా వారానికి ఒక వీడియో లేదా 5 రోజులకు ఒక వీడియో లేదంటే 2 వారాలకు ఒక వీడియో లేదంటే 1 మంత్‌కి ఒక వీడియో ఇట్లా పెట్టారనుకోండి, ఎప్పటికి కూడా మీకు వాచ్ టైమ్ అనేది పెరగదు. కనుక నేను చెప్పింది గుర్తుంది కదా! సో ప్లేలిస్ట్ క్రియేట్ చేయండి అండ్ ఫస్ట్ స్ట్రాంగ్ హుక్ పెట్టండి. దెన్ 8-12 నిమిషాల వీడియోస్ అని పెట్టండి. లాంగ్ వీడియోస్ అనేది ఇట్లా మీకు వాచ్ అవర్స్ ఇంక్రీజ్ కావాలంటే ఎండ్ స్క్రీన్ యూజ్ చేయండి, ఐ కార్డ్స్ యూజ్ చేయండి. అట్లా అయితే మీకు చాలా స్పీడ్‌గా 4000 గంటలని కంప్లీట్ అయిపోతుందన్నమాట. ఐ హోప్ గైస్ ఈ ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించింది ఏంటని కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. దెన్ ఇందులో మీకు ఏది బెస్ట్ అనిపించింది ఏంటనేది కూడా కామెంట్ చేయండి. కామెంట్ చేయకపోవడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ చేసి వెళ్ళండి ఏదైనా సరే మీరు వీడియో చూసిన తర్వాత. దెన్ మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు నాతో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే మీ ఛానల్ చెక్ చేయాలన్నా ఏదైనా సరే
బయోలో ఇన్‌స్టాగ్రామ్ ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్‌లో కూడా ప్రొవైడ్ చేశాను. అక్కడికెళ్ళి మెసేజ్ చేయండి. డైరెక్ట్ నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవుతా. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి. డెఫినిట్‌గా మీ కామెంట్‌ని పిక్ చేసి ఒక డెడికేటెడ్ వీడియోని చేసి మీ ముందుకు తీసుకొస్తా. సో చాలా మందికి ఏందంటే మంచి థంబ్‌నెయిల్ కూడా పెట్టాననమాట. ఏందంటే చాలామంది థంబ్‌నెయిల్ పెట్టడం అంటే కొందరికి థంబ్‌నెయిల్ ఎట్లా క్రియేట్ చేయాలో కూడా తెలీదనమాట. మన ఛానల్ ఉంటుంది. ఒకసారి ఎళ్లి చూడండి. థంబ్‌నెయిల్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఎలా పెట్టాలి ఏంటని కూడా ప్రాపర్ వీడియో చేశాను. ఆల్రెడీ నిన్న నాకు ఒకళ్ళు మెసేజ్ చేశారనమాట. ఇట్లానే బ్రో థంబ్‌నెయిల్ ఎట్లా పెట్టాలి, అసలు థంబ్‌నెయిల్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటని కూడా తెలియనోళ్ళు ఉంటారు కనుక మీరన్నీ ఒకసారి చూసుకోండి. మీకు పర్సనల్‌గా ఏదైనా డౌట్ ఉంటే ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. నేనే కాంటాక్ట్ అవుతా. ఐ హోప్ గైస్ ఇన్ఫర్మేషన్ యూజ్‌ఫుల్ అనిపిస్తే మాత్రం వీడియోని ఒక లైక్ చేసి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.